వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీటు వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది అన్నది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క ప్రాసెస్ మీరు ఒకసారి గమనించినట్టయితే మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది, తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే అయింది. నెక్స్ట్ మనం ఏం ప్రాసెస్ అనుకున్నాం, సీట్ అలాట్మెంట్ అని చెప్పి మనం క్లియర్గా అయితే అనుకున్నాం కదా. సో వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు క్లోజ్ అయితే అయిపోయి, దాని తర్వాత ఏదైతే చేంజింగ్ డేట్ ఉందో అది కూడా అయిపోయి, దాని తర్వాత మనకు ఏదైతే సీట్ అలాట్మెంట్ అని చెప్పి ఒక డే అయితే ఇచ్చి ఉన్నారు కదా, ఆ పర్టికులర్ డేన మనకు ఈవినింగ్ 6 PM అలా మనకు రిలీజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అగైన్ ఇక్కడ లాస్ట్ ఇయర్ డేటా కంపేర్ చేసిన ఆర్ఎల్స్ మనకు అంతకు ముందు ఇయర్ డేటా కంపేర్ చేసిన మోస్ట్లీ ఆఫ్టర్ 6 PM మనకు ఈ యొక్క అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ అయితే చేస్తారు. సో దీనికి ఇంకా టైం అయితే ఉంది. సో ఇది మనకు అన్నీ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాతే మనకు ఇది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఆఫ్టర్ 6 PM మనకు రిలీజ్ అనేది చేస్తారు. ఇంకొక కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే మేబీ మనకు అరౌండ్ 7:30, 8కి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో రిలీజ్ అయిన సందర్భాలు మనకైతే ప్రీవియస్గా కూడా ఉన్నాయి. ఎప్పుడంటే మనం 2021 నుంచి చేస్తున్నాం కాబట్టి దాదాపు 4 years నుంచి చూస్తూనే ఉన్నాము. కొన్నిసార్లు 6 అంటే ఎగ్జాక్ట్గా 6కి రిలీజ్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 7:30, 8 ఈ టైమ్స్లో మనకు రిలీజ్ అయినవి ఒక 2 to 3 కేసెస్ అయితే మనకైతే ఉన్నాయి. సో కాబట్టి ఈ టైమ్స్లో మనకు రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఆ యొక్క అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో క్లియర్గా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, అలానే ఏ కోర్సులో సీట్ వచ్చింది అన్నది క్లియర్గా అందులో మనకైతే ఉంటుంది. ఆ యొక్క డెమోస్ కూడా నేను మీకైతే చూపిస్తాను. అలా సీట్ అలాట్మెంట్ అయినప్పుడు మనకి ఎలా చెప్తారో, అట్ ద సేమ్ టైం అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నది కూడా క్లియర్గా అప్కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. సో ఇది మనకు ఓవరాల్గా అలాట్మెంట్ రోజు ఏదైతే ఉందో ఆ రోజున ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.